వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సొంత బిడ్డలా చూసుకున్నటువంటి అఖండ 2 ఎట్టకేలకు రిలీజ్కి సిద్ధమవబోతుంది. అయితే లాస్ట్ మినిట్లో కూడా కొన్ని అవాంతరాలను దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే దానికి సంబంధించి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు సార్ని ఏమంటారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అఖండ 2 లాస్ట్ మినిట్లో ఇంకా కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది అని అనుకునే టైంలో కూడా ఇప్పుడు కూడా కోర్టులో కొన్ని కేసులు అడ్డం పడే ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో దానికి సంబంధించి ఎలా చూడాలి, అసలు ఏంటండి ఈ ప్రక్రియ, అసలు అర్థం కాదు. చాలా గందరగోళ వాతావరణంలో ఉంది. మనకే ఎలా ఉంటే బాలకృష్ణ గారికి ఎలా ఉంటుందండి? అంటే మనం విజయం సాధించడానికి పైకి ఎక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే పడేసే శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. కానీ దానికి భయపడిపోయి మన ప్రయత్నాన్ని మానకూడదు. లైఫ్లో కూడా మనం మీ కెరీర్ పరంగా మీరు ఎదగాలనుకుంటున్నప్పుడు మీకు కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి. అవన్నీ తప్పదు. ఎదిగే అట్లా అడ్డుపడినప్పుడే మన ఇంకా కసితో మనలో కసి పెరుగుతుంది. ఇప్పుడు మొన్న ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది. మరి ఆ వారం 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా ఎట్టగొట్ట 11వ తారీఖు నైట్ రిలీజ్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ శ్రీనివాసరెడ్డి అని ఆయన ఇంకొక కేసు వేసాడు. ఆయన ఏ ఉద్దేశం చేశాడో తెలియదు. ఇంత రేట్లు ఎందుకన్నాడు, క్వాష్ పిటిషన్ వేసాడు. దాన్ని మళ్ళీ 12 నుంచి 14 వరకే తారీఖులు అన్నారు. చాలా గందరగోళంగా ఉందండి అసలు. అదే అంటే నీ కోర్టు విచారిస్తుంది. ఇప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే కోర్టు విచారిస్తుంది, ఇది జెన్యూనా కాదని ఆలోచిస్తుంది. అట్లా అనుకుంటే గవర్నమెంట్ చేసి ఏ కార్యక్రమం ముందుకెళ్ళదు. ప్రతిదానికి ఏదో కేసు వేసి ఆపొచ్చు మనం. అట్లా కొన్ని విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. గతంలో కొన్ని సినిమాలకి ఇచ్చినప్పుడు పర్మిషన్స్ మరి అప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు ఓజీకి ఇచ్చారు, వీరమలకి ఇచ్చారు, అంతకుముందు జనకరణ సినిమాలు అన్నిటికీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందులో భాగంగానే వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళకన్నా వీళ్ళకి తక్కువ ఇచ్చారని చెప్పాలి. లిమిటేషన్స్తో ఇచ్చారు. కొన్ని లిమిటేషన్స్ ఇచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి 20% ఇవ్వాలి వసూలైన డబ్బులోంచి, ఇలాంటి షరతులన్నీ పెట్టారు. మరి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పాలంటే ఒక విధంగా అసలు ఈ సినిమా విషయంలో సోషల్ మీడియా భుజమే పెట్టుకుంది, ఈ సినిమాని మోస్తుంది. అంటే ఈ విధంగా అన్యాయం జరిగింది ఈ సినిమాకి అనే భావన క్రియేట్ అయింది. ప్రేక్షకుల్లో ఉత్సాహంతో పాటు ఒకంత నిరాశ, ఈ రెండు కలిపి ఇప్పుడు దృఢంగా మన హీరో మన బాలయ్య, మనం కాకపోతే ఎవరు అన్న ఉద్దేశంతో అందరూ ఒకటయ్యారని, దాని కలెక్షన్స్ కూడా డబుల్ అయిపోయినాయి అంటే అదే. రేపు మామూలుగా అయితే 12 తారీఖు నుంచి తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి అట్లా చూద్దాం అనుకుంటారు ఎవరైనా. కానీ అట్లా అనుకోవట్లా. 600 పెట్టి చూద్దాం, ఎక్కువ రేట్ పెట్టి చూద్దాం. కొంత నిర్మాత ఇబ్బందులు పడుతున్నారు. బాలకృష్ణ గారు మరి ఆ సినిమాని మనం ఏమైనా సపోర్ట్ ఇవ్వాలని మోరల్ సపోర్ట్గా సోషల్ మీడియా నిలిచింది. అది ఒక ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. అలాగే ప్రేక్షకులు కూడా మనమే ఈ సినిమాని మనం బతికిద్దాం. సినిమాని వాళ్ళు చాలా లాస్ అయిపోయారు, ఈ సినిమాకి ఇన్ని ఆటంకాలు కల్పించారు. ఎవరు కల్పించినా మనం అయితే సపోర్ట్గా నిలబడదాం, సినిమాని మనం బతికిద్దాం అనే దీంట్లో వాళ్ళు జనం కూడా 600 రూపాయలు పెట్టి చూస్తాకి ఇష్టపడుతున్నారు. కానీ రేపటికన్నా ఇవాళే ముందు చూస్తాకి ఇష్టపడతారు. అందుకనే థియేటర్ క్రమే సంఖ్య పెరుగుతూ ఉంది. 9 గంటల షో నుంచి 10 గంటల షో, 10:50 షో, ఇలా షోల సంఖ్య పెరుగుతూ ఉంది నైట్. అంటే ఇంకొకటి అండి, ఇక్కడ కలెక్షన్స్ వాళ్ళు ఈ ఇబ్బందులు రాకముందు ఒక టార్గెట్ పెట్టుకుని ఉండొచ్చు. ఈ గొడవలు, ఈ రాద్ధాంతం లేకపోతే ఏదైతే రచ్చ జరుగుతుందో జరిగిన తర్వాత కలెక్షన్స్ డబుల్ అయిపోయినాయి అంటే అప్పుడే ఆల్రెడీ. అంటే టికెట్ల బుకింగ్లో కానీ, ఓవర్సీస్లో కానీ, డాలర్లు కానీ, రూపాయలు కానీ ప్రతి చోట కూడా అడ్వాన్స్డ్గా బుక్ అయిపోయినాయి అంటే వాస్తవమైన 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రీమియర్ షోలకి వచ్చే కలెక్షన్స్ కానీ, రేపు రోజుల్లో అయ్యే కలెక్షన్స్ కానీ అవన్నీ చూసుకుంటే దగ్గరగా 120 కోట్లు వరకు కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్క మారచ్చు కూడా చెప్పలేం. కానీ నా అంచనా ప్రకారం 120 కోట్లకి ఈ సినిమాకి వచ్చినాయి అంటే మరి శనివారం ఆదివారం వీకెండ్ ఉంటుంది కదా, శనివారం ఆదివారం ప్లస్ పాయింట్ కదా. కనీసం 100 కోట్లు 200 కోట్లు వచ్చినా సినిమా 350 కోట్లు 300 కోట్లు వచ్చిందంటే కట్టెక్కినట్టే. అంటే ఒక్కరికి సమాధానం చెప్పినట్టే కదండి. అంతే కదా. కాబట్టి ఈ 3 రోజులు చాలు ఈ సినిమాకి. ఈ 3 రోజుల్లో వచ్చిన తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా రాత్రి ఒక టీజర్ హడావుడిగా రిలీజ్ చేశారు మళ్ళీ ఒక వైబ్ క్రియేట్ చేయడం కోసం. అది కూడా అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఒక మనిషిని ఫైట్ చేసి ఆయన కడితే తలకాయలు పెట్టి ఇట్లా తిప్పటం, ఇవన్నీ కూడా ఆయన మీటర్ తొక్కేసాడు బోయపాటి, అర్థమవుతుంది. మళ్ళీ అసలు ఎట్లా అంటారండి, సింహం ఒక అడుగు వెనక్కేస్తే ఇప్పుడు 4 అడుగులు ముందుకేస్తుంది అన్నట్టు నిజంగా కూడా అలాంటి సీనే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ఏది ఎదురొచ్చినా కానీ దూసుకుంటూ ముందుకు పోతున్నారు, ఎక్కడ నిరుత్సాహపడట్లేదు, ధైర్యంగా వెళ్తున్నారు.
దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ప్రశ్న అండి, ఇక్కడ ఎప్పుడు కూడా టికెట్ల రేట్ల విషయంలో ఆ కలెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా సినిమా వాళ్ళే తీసుకుంటారండి? ఏ కలెక్షన్? ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్లు పెంచిన తర్వాత బెనిఫిట్ షోలు అదే నిర్మాతలకే వెళ్తుంది, 100% వాళ్ళకి వెళ్తుంది. గవర్నమెంట్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది, నిర్మాతలకు వెళ్తుంది. థియేటర్ రెండల్స్ అవన్నీ పోగా నిర్మాతలకు వెళ్తుంది. అంటే గ్రాసు షేర్ అంటాం కదా మనం. ఈ గ్రాస్ అనేది ఏంటంటే టికెట్లు ఎన్ని టికెట్లు తెగితే ఆ వచ్చే అమౌంట్ గ్రాస్ అంటాం. ₹1.30 గవర్నమెంట్కి ట్యాక్స్. అట్లా అవన్నీ తీస్తే వచ్చి షేరు. ఆ షేర్ ఏదైతే ఉందో అది నిర్మాతలకు వెళ్తుంది. లేదా ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో డిస్ట్రిబ్యూట్ చేస్తే బయ్యర్గా తీసుకుంటేనే బయ్యర్కి లాభాలు వస్తాయి. అట్లా ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా కమిషన్ తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ఉంటారు, బయ్యర్గా కొనుక్కునే డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు అయ్యాం వచ్చేసరికి దిల్ రాజు గారు రిలీజ్ చేసుకుంటున్నారు. ఆ షరతులు ఉంటాయి, వాళ్ళ అగ్రిమెంట్లు ఏం షరతులు పెట్టుకున్నారు, ఆ షరతుల ప్రకారం ఎవరి వాట వాళ్ళకి వెళ్ళిపోద్ది. అట్లా ఉంటుంది. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కునే సపరేట్ బయ్యర్లు ఉంటారు. ఏరియా నేను తీసుకుంటాను థియేటర్ల వాళ్ళు కూడా అడ్వాన్స్లు ఇచ్చుకుంటారు ఈ సినిమా కోసం. థియేటర్లు బతకాలి కదా, ముందు థియేటర్లు బతుకుతున్నాయి. ఇప్పుడు ఇలా పెద్ద సినిమాలు వస్తే తప్ప థియేటర్లకి లేదు, మనుగడ లేదు. మీకు స్నాక్స్ సంబంధించిన ఆ స్టాల్స్ బతకాలన్నా, పార్కింగ్ వాళ్ళు బతకాలన్నా, ఇట్లాంటి సినిమాలో ఇమేజ్ ఉన్న హీరో సినిమా వస్తేనే డబ్బులు వస్తే తప్పితే మిగతా అయితే వాళ్ళు ఏగలు తోలుకొని కూర్చోండి. ఒక్క ఏదైతే సంవత్సరానికి సంబంధించి ఆ స్నాక్స్ ఖర్చుతో ఒక పెద్ద సినిమా తీయొచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే రేట్లు అలా అయిపోయినాయి అండి, అట్లా అయిపోయినాయి. టికెట్ కన్నా ఇవి బయట కాస్ట్. ఇప్పుడు వాళ్ళేమో ఒక సినిమా మీద పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తగ్గించుకుంటే అసలు థియేటర్ జనం వస్తారు, అది చేయట్లే. వాళ్ళు ఏదో ఒక సినిమా కోసం చూస్తున్నారు వాళ్ళు. ఏదేమైనా కానీ అఖండ 2 విషయంలో ఇవాళ మళ్ళీ పిటిషన్ వేయటం అంటే కొన్ని శక్తులు అయితే ఈ సినిమాని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఈయన వేరే ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈయన స్వచ్ఛందంగా వేశారా అనేది తెలియదు. కానీ ఇప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది, మనం ఆగుదామని అనుకుంటే అది వేరుగా ఉండేది. మళ్ళీ మనం ఈ సినిమాని ఆపడం కోసం ఏమన్నా జే గ్యాంగో లేకపోతే డి గ్యాంగో సి గ్యాంగో ఏ గ్యాంగ్ అయినా సరే మొత్తానికి ఆ గ్యాంగ్ పాత్ర ఏమైనా ఉందా లేదా తెలియదు మనకి. గ్యాంగ్ లీడర్స్ అందరూ ఒకటయ్యి ముందుండి ఎవరైనా నడిపిస్తున్నారని తెలియదు. కానీ లీడర్స్ ఒకటయ్యి ప్లేడర్స్ చేత నడిపిస్తున్నారు, అట్లా అయ్యుండొచ్చు. వాళ్ళే ఉంది లాయర్లు, మనం వాళ్ళని తప్పట్లేవు. అంటే కోర్టులో వాళ్ళు స్వతహాగా ఎప్పుడు వేయలేదు కదండి, ఏ సినిమాకి వేయలేదు కదండి. ఏమైనా ఇబ్బంది వస్తే నిర్మాతలు ఇట్లా నిన్నటి వరకు మాట్లాడుకున్నాం, 28 కోట్లు బకాయిలు ఉన్నాయి, వేస్తారు వాళ్ళు. కానీ ఇంత పెద్ద సినిమా లేకపోతే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమాకి ఇన్ని అడ్డంకులు, అది కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో, పొలిటికల్గా కూడా హీరోనే, అలాంటి వ్యక్తికి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఇది కావాలని చేసిందని క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయండి ప్రధానంగా. ఈ సినిమా వస్తుందని చిన్న సినిమాలన్నీ తప్పుకున్నాయి. నిన్న బన్నీవాసు లాంటి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మనం కారులో వెళ్తుంటే లారీ వచ్చినప్పుడు తప్పుకోవాలి లేదా, తప్పుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చేసిన త్యాగం పెద్దది. మనం ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం కానీ చిన్న సినిమాల వాళ్ళు చేసిన త్యాగం చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ అవతారం ఉంది, 2వ వారానికి వెళ్తానికి అవతారం అడ్డు వస్తుంది. ఇక్కడ ముందు అవుతారు, వెనక అఖండ, మధ్యలో వీళ్ళందరూ నలిగిపోతున్నారు. అడగత్తలో పోక చెక్కలాగా చిన్న సినిమాలో నలిగిపోయారు. ఇప్పుడు వాళ్ళు 25కి లేకపోతే ఫస్ట్ తారీఖు కొంతమంది మార్చుకున్నారు, ఇలా జరిగినాయి. అదొకటి. ఒక సినిమా డేట్ మారితే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనడానికి ఉదాహరణ మనం అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అదొకటి జరిగిందండి. అంటే ఇంకొకటి అండి, ఇందాక అడిగిన ప్రశ్నకి కంటిన్యూషన్, కలెక్షన్ ఏదైతే టికెట్ల రేట్ల విషయంలో ఏదైతే పెంపుదల చేసిన తర్వాత అదంతా కూడా సినిమా వాళ్ళకి చెందుతుంది. లైక్ దర్శకులు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, వాళ్ళు తీసుకుంటారు. కానీ రీసెంట్గా ఇంకా మనం చెట్టుని ఏమీ చేయలేము అన్నప్పుడు అట్లీస్ట్ చిగురులైనా తుంచేద్దాం అన్న ప్రయత్నం అండి. 20% మళ్ళీ ఆ వచ్చిన కలెక్షన్లో తీసుకొచ్చి సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలి. అది ఇక గవర్నమెంట్ నిర్ణయం, మనం ఏం చేయలేము. అంటే గవర్నమెంట్ ఇది దీన్ని బట్టి తెలుస్తుంది కదా, గవర్నమెంట్ కూడా అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇవ్వడానికి తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు సంక్షేమానికి ఉపయోగించుకుంటారు. మన బయట వాళ్ళు గవర్నమెంట్కి ఇవ్వట్లేదు కదా, అసోసియేషన్కి ఇస్తున్నారు. వాళ్ళకు పక్క బిల్డింగ్ లేదని వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ సినిమా విషయంలోనే ఎందుకు అట్లా? ఈ సినిమా విషయంలోనే అంటే అది మరి దాని వెనకాల మరి ఏ శక్తులు పనిచేసినా తెలియదు. ఈ సినిమా విషయంలోనే అంటే మరి గవర్నమెంట్ ఒక పాలసీగా పెట్టుకుందామో తెలియదు. వాళ్ళ పేర్లు బయటకు రావట్లేదు, సినిమా పేర్లు తెర మీదకి పడట్లేదు. ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏం జరిగింది అనేది బాలకృష్ణ గారికి కూడా తెలుసో లేకపోతే తెలియకుండా కొంతమంది దాచిపెట్టారు, మనోవేదనకి అయితే గురి చేశారు కదండి. ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం మాటలతో చెప్పలేము. మీరు ప్రతిసారి అంటారు కదా పురిటి వేదన అని, నిజంగా అంతే బాధ కదండి. సినిమా రిలీజ్ అవడం అనేది, సినిమా తీయటం ఎంత కష్టమో దాని తర్వాత రిలీజ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసలు, ఎంతోమంది బతుకుతున్నారు ఇండస్ట్రీ మీద. కానీ అదే మరి ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి ప్రేక్షకుల వైపు ఉండాలా, నిర్మాతల వైపు ఉండాలనుకున్నప్పుడు ప్రేక్షకుల వైపే ఉంటాం మొగ్గు చూపు. మనకి ఎందుకంటే సినిమా బాగుంది, రివ్యూలు రేటింగ్లు ఇచ్చే విషయంలో
బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఇంచుమించుగా ఒక సినిమా అటు ఇటుగా ఉన్నా కొద్దిగా మొగ్గు చూపుతాం. సినిమాని బతికించాలనే తాపత్రయం మొగ్గు చూపుతూ ఉంటాం. ఎందుకంటే ఎన్నో చెత్త సినిమా చూసిన వాళ్ళు ఈ మాత్రం సినిమా చూడలేమా అనే ఉద్దేశంతో కాస్త భరించుకుంటూ కొంత మంచిగా రేటింగ్ ఇస్తాం. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారండి మీడియాతో కానీ, లేకపోతే ఎక్కడైనా? ఇక ప్రస్తుతానికైతే ఆయన మాట్లాడే ప్రయత్నం ఏం చేయట్లా. నాకు తెలిసి ఆయన రేపు సినిమా చూడబోతున్నట్టుగా తెలిసింది. వాళ్ళు మా ఏఎంబీలో ఆయన చూస్తున్నారనేది రేపు చూస్తారు ఆయన మొత్తం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సినిమా వచ్చినా ఆయన సినిమా కుటుంబ సభ్యులతో ఆయన ఏఎంబీ మాల్లో చూస్తారు సాధారణంగా. రేపు కూడా ఆయన వెళ్తున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. సో మేము వెళ్తే బాలకృష్ణ గారు లైవ్లో చూడొచ్చండి అయితే? బహుశా ఎవరు చెప్పకుండా రిస్ట్రిక్షన్స్ ఉంటే నేను అనుకోవటం. ముందు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసి దీంట్లో ఉంటారు. సినిమా ఎలా ఉందో తెలియదు, నైట్ షో పెడితే కానీ మనం చెప్పలేము. కాబట్టి షో చూశాక బయటికి రివ్యూ టాక్ వచ్చాక సినిమా టాక్ కూడా వెంటనే చెప్పలేము కూడా. ఒకసారి కాసేపు మిక్సీ టాక్ చెప్తారు, దీన్ని బ్యాట్ ప్రాపకండ చేసి ఒక బ్యాచ్ ఉంటారు, తయారవుతారు. కొంతమంది ఏమో దీన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. ఎవడు జాకీలా లేపుకోవడానికి ప్రయత్నం ఇది జరుగుతూ ఉంటుంది. చాలా నిరుత్సాహపరిచిన తర్వాత ఎట్టకేలకు లాస్ట్కి మళ్ళీ సినిమా థియేటర్లోకి సినిమా రాబోతుంది. ఇది నిజంగా కూడా గొప్ప విషయంగా చూడాలి. సో ఈ ఆనందంలో ప్రేక్షకులు ఏమన్నా చిన్న పెద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతారు. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అదే మనకి పుష్ప 2 లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా సంయమనంతో ఉండటం బెటరు, తొక్కిసలాట లేకుండా. ఎందుకంటే చాలా ఫ్రీగా టికెట్లు బుక్ చేయడానికి వాళ్ళు కూడా ఒకేసారి కాకుండా కొద్ది వదులుతూ ఉంటారు. ఆవిడ పడాల్సిన పని లేదు, ఆన్లైన్ బుక్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆడికి వెళ్ళిపోయి తొక్కిసలాట్లు లేకుండా ప్రశాంతంగా చుట్టం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే పుష్ప 2 టైంలో వచ్చిన చెడ్డ పేరు మళ్ళీ ఏ హీరోకి రాకుండా ఉండటం మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.